పుణ్యనామములో ఆసక్తితో ఆనందముతో ఈ పునరుత్థాన ఆరాధనలో పాలిభాగస్తులైన మీకు ప్రత్యేకమైన వందనాలు. అందరి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రభు మీకు తోడయుండునుగాక. చాలా మంచిది. 486లో అహష్వరోషు గద్దెనెక్కి ఆ పారసిక మాదీయుల 127 సంస్థానాలను పరిపాలించడం ప్రారంభిస్తాడు. ఇతను గద్దెనెక్కి ఎక్కగానే ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందు 187 దినాలు. 187 దినాలు ఒక పెద్ద విందు గద్దెనెక్కగానే ఏర్పాటు చేస్తాడండి ఈ అహష్వరోషు. ఇతనే ఎస్తేరు గ్రంథములో ఉన్న అహష్వరోషు. మీకు ఒక మాట చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో మనకు 3 అహష్వరోషులు ఉన్నారు, 2 అర్థహస్యస్తులు ఉన్నారు. ఆ తర్వాత మీకు దర్యావేషులు 2 ఉన్నారు. మీకు లేఖనాలలో ఎవరు ఏంటనేది చెప్తాను. ఎవరికైనా రాసుకోవాలనిపిస్తే రాసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా చదువుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మనకు బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఒక అహష్వరోషు కనబడతాడు. ఇతను పెద్దవాడు. ఎవరైనా రాసుకునే వాళ్ళంటే ఇంట్రెస్ట్ రాసుకోండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో అహష్వరోషు ఉన్నాడు. ఇతడు మాదీయుడైన అహష్వరోషు. ఇతను పెద్దవాడు. సమాచారం కోసం ఈ మాట చెప్తున్నా. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో అహష్వరోషు ఉన్నాడు. ఇతడు కోరేషు యొక్క కుమారుడు. ఇందాక మనం చదువుకున్నామే అతను. ఎజ్రా గ్రంథము 4:6లో కనబడుతున్న అహష్వరోషు కోరేషు యొక్క కుమారుడు. తర్వాత ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి అహష్వరోషులు. మొత్తం ఎంతమంది అహష్వరోషులు అయ్యారు? 3. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది ఎవరు? మాదీయుడైన అహష్వరోషు. ఆ తర్వాత ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న అహష్వరోషు ఎవరు? కోరేషు యొక్క కుమారుడైన అహష్వరోషు. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వరోషు ఎవరు? దర్యావేషు యొక్క కుమారుడు. వీళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 3 అహష్వరోషు. ఎప్పుడైనా వెళ్ళి ఎవరైనా అడగండి, తలకిక్కొని అల్లాడిపోతారు అర్థం కాక. తర్వాత మనకు అర్థహస్యస్తులు కూడా 3 ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇందాక మనము దొంగ అర్థహస్యస్తు అన్నాం కదా, అట్లా అర్థహస్యస్తులు అనబడి పేరుతో పిలువబడిన వాళ్ళు 3 ఉన్నారు బైబిల్లో. చూపిస్తాను చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక అర్థహస్యస్త కనబడతాడు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక అర్థహస్యస్త కనబడతాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక అర్థహస్యస్త ఉంటారు. వీరిద్దరు ఒక్కటే. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న అర్థహస్యస్త వేరు. అదే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న అర్థహస్యస్త ఇద్దరు ఒక్కటే. మీకు అర్థమైందా? మొత్తం ఇప్పటికి ఎంతమంది వచ్చారు? 3 అర్థహస్యస్తులు వచ్చారు. 3 అర్థహస్యస్తుల్లో ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7లో ఉన్న ఆయన వేరు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7, నెహెమ్యా 2:1లో ఉన్న అర్థహస్యస్తులు ఇద్దరు కూడా, క్షమించండి, ఆ 2 ఒకటే. మొత్తానికి 2 అర్థహస్యస్తులు. ఇకపోతే దర్యావేషులు కూడా 2 ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళు కూడా చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 31లో మాదీయుడైన దర్యావేషు. దానియేలు గ్రంథం 5:31, 9:1లో, అదే దానియేలు 9:1లో మాదీయుడైన దర్యావేషు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో పారసీకుడైన దర్యావేషు. ఎంతమంది దర్యావేషులు వచ్చారు? ఎంతమంది అర్థహస్యస్తులు వచ్చారు? 2. మొత్తం ఎంతమంది అహష్వరోషులు వచ్చారు? ఈ క్లారిటీ ఉంటే నెహెమ్యా, ఎస్తేరు, ఎజ్రా, హగ్గాయి, జకర్యా గ్రంథాలు అర్థమవుతాయి, లేకుంటే అర్థం కావు. ఓకే, డన్, క్లియర్. విందాం. మొత్తానికి ఈ దర్యావేషు కుమారుడైన అహష్వరోషు ఎప్పుడైతే గద్దెనెక్కి కూర్చున్నాడో ఒక పెద్ద 187 రోజుల విందుని ఏర్పాటు చేశాడండి. గత వారంలో మనం ధ్యానం చేసాం. విందులో ఏమున్నాయి? ఎవడుకు తినాల్సినంత అంత తిండి పెట్టారు విందులో. ఎవడు త్రాగాల్సినంత అంత త్రాగుడు విందులో. తినాల్సినంత తిండి పెట్టారు, త్రాగాల్సినంత త్రాగుడిచ్చారు ఆ విందులో.
చిట్ట చివరి రోజు 7వ రోజు కుతికిలి కాడికి తాగేశాడు. ఎవరో? అహశ్వరోషు. కుతికిలి కాడికి తాగినటువంటి అహశ్వరోషు తన భార్య అయిన వస్తి చాలా అందవతి, చాలా రూపవతి, చాలా సుందరవతి. 127 సంస్థానాల నుంచి వచ్చినటువంటి అధికారులు, గొప్పవాళ్ళు, పేరు ప్రాఖ్యాతులు కందినటువంటి గనులందరూ ఆ విందులో ఉన్నారు. ఆ విందులో ఉంటే ఆ విందులోకి తన భార్య అయిన వస్తి వచ్చి ఆ ప్రజలందరి మధ్యలో, గనులందరి మధ్యలో, గొప్ప వారి మధ్యలో, ఆ త్రాగుబోతుల మధ్యలోకి వచ్చి తన యొక్క అందాన్ని చూపించుకోవాలంట. ఆ త్రాగుబోతుల మధ్యలోకి వచ్చి తన యొక్క అందాన్ని చూపించుకోమన్నాడు అహశ్వరోషు. గుణవతి రాలైనటువంటి వస్తి, మంచి కుటుంబంలో పెరిగినటువంటి వస్తి, పద్ధతి కలిగినటువంటి వస్తి ఏం చేసింది? అంతమందిలోకి వచ్చి తన సౌందర్యాన్ని చూపించుకోవడానికి ఇష్టపడలేదు. తృణీకరించిన దానికి ఏమైంది? అహశ్వరోషు వస్తిని తీసి పడేశాడు. జాగ్రత్తగానండి, ఇక్కడ నుంచి మనకు పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. అహశ్వరోషు ఎవరిని తీసేశారు? వస్తిని. ఎందుకు తీసేశాడు? ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో త్రాగినోళ్ళకి త్రాగినంత ఇచ్చాడు. ఆ విందులో తిన్నోళ్ళకి తిన్నంత ఇచ్చాడు. కన్నులు ఉన్నారు, గొప్పవాళ్ళు, పేరు ప్రాఖ్యాతులు, అనేక మంది పురుషుల సమూహం త్రాగుతూ తూలుతున్నారు. వాళ్ళ మధ్యకి ఇప్పుడు వస్తిని ఆహ్వానించాడు. ఎందుకు వస్తిని ఆహ్వానించాడు అంటే తన అందాన్ని చూపించమని వస్తిని ఆహ్వానించాడు. వస్తి అనింది గుణవత్తురాలైనటువంటి స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. వస్తి అనింది నా అందాన్ని నా పురుషుడికి, నా భర్తకు తప్ప మరెవ్వరికి చూపించడానికి వీలు లేదు. నా శరీరం మీద నా భర్త కనుదృష్టి తప్ప మరెవ్వరికి చూపు పడడానికి వీలు లేదు. నా శరీరం మీద నా భర్త చెయ్యి తప్ప మరి ఎవ్వరి హస్తం పడడానికి వీలు లేదు. నేను రానంటే రాను అని అహశ్వరోష్కి సమాచారం ఇచ్చి పంపింది. ఆ తర్వాత ఏమవుద్దో వస్తికి తెలుసు. రాజ్య అధికారం పోద్ది, రాణిగా తొలగించబడుతుంది, బంగారాన్ని తీసుకునేస్తారు. తన దగ్గర ఉన్న బంగారం 7 వారాల నగలన్నీ కూడా దొబ్బేస్తారు, తీసేసుకుంటారు. రాణిగా పోయిందంటే ఇంకేం చేస్తారు? తీసుకెళ్ళమ్మా ఆ నగలు, ఆ బంగారం తీసుకెళ్ళంటారా? ఏం లేదు, నీకు పెట్టిన నగలు అంటారు, పెట్టిపోమంటారు. వస్తీ మెల్లో ఉన్నదండి, చెవుల్లో ఉన్నదండి, కాలం. ఇంకా రాణిల కంటే బంగారు ఏ హైప్లో ఉంటుందో అన్నీ అడిపెట్టి ఒక బట్ట, ఒక గుడ్డ ఇచ్చిపా తరిమేస్తారు. ఇవన్నీ వస్తీకి తెలుసు. నేను కూడా ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరూ ముంగిట కూడా నిలబడకపోతే నాకు డబ్బు రాదు, నాకు రాణి అధికారం ఉండదు, నా బంగారం అంతా దుబ్బేస్తారు, నా రాణి హోదా పోద్ది అని వస్తీకి తెలిసి కూడా అయినా పర్వాలేదు, నా అందాన్ని నా భర్త తప్ప మరి ఎవరు చూడకూడదు, నా మీద నా భర్త దృష్టి తప్ప ఎవరి దృష్టి ఉండకూడదు, నా మీద నా భర్త హస్తం తప్ప ఎవరి హస్తం పడకూడదని నిష్ట కలిగి ఆ గుణవతురాలు, ఆ జ్ఞానవంతురాలు నిలబడిపోయింది. దాంతో మనోడికి కోపం వచ్చేసింది. ఎందుకు కోపం రావాలా? పరమ మూర్ఖుడీడు. తన భార్యని తీసుకొచ్చి ఎవడైనా సమాజంలో పెట్టి చూడండి నా అందం మా భార్య అందం చూడమని అంటారు ఎవడైనా? భార్యని తన అందమైన భార్యని తీసుకొచ్చి సమసమాజంలో పెట్టి నేడే చూడండి అందాల రాశి అయిన వస్తిని అంటాడా? అపురూపమైన వస్తిని చూడు అని అంటాడా? అది కూడా త్రాగుబోతుల మధ్యలోకి, మామూలు మధ్యలో కాదు, కుత్తికిలిగాడికి తులుతున్నోళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి నా భార్య అందాన్ని చూడు, నువ్వు క్యాట్ వాక్ చేయి, మేమేం చేస్తుంటాం, మేము చూస్తూ ఉంటాం, నువ్వు క్యాట్ వాక్ చేయి, మేము చూస్తూ ఉంటాం. అది అప్పుడు కాకు ఒకటి నడుస్తే, రోడ్డు మీద కాకి నడిచేటప్పుడు చూసారా? అట్టొక్కాలు ఇట్టొక్కాలు, అట్టొక్కాలు ఇట్టొక్కాలు. ఆ మధ్యలో ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ కాదు ఏదో రీల్స్లో ఒకటి చూశాను. అమ్మాయి క్యాట్ వాక్ చేస్తుంది, యువతల కాకి నడుస్తుంది, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. అలా చేయమని అడిగాడు. ఎవరు? అహశ్వరోషు. సమ్మతించాల. చేస్తే నీకు డబ్బు ఉంటుంది,
చేస్తే నీకు రాణి హోదా ఉంటుంది, చేస్తే నీకు బంగారు ఉంటుంది, చేస్తే 127 సంస్థానాలకు నువ్వు అధికారాన్ని జలాయిస్తావు. చెయ్యకపోతే నీ డబ్బు పోద్ది, 127 సంస్థానాలకు అధికారం పోద్ది, నీ బంగారు పోద్ది, నీకున్న అధికారం మొత్తం సమస్తం పోద్ది. తెలుసు వస్తీకి, అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఏం స్త్రీ అండి ఆవిడ, వస్తీ ఏమన్న స్త్రీ, ఎంత గుణవంతురాలు, ఎంత జ్ఞానవంతురాలు, 127 సంస్థానాలకు రాణి ఆవిడ, 127 సంస్థానాలకు రాణి. బంగారం ఎంత ఉంటుందో తనివి తీరా, ఆశ తీరా. డబ్బు ఎంత ఉంటుందో తనివి తీరా, ఆశ తీరా. ఇంకా అధికారం, ఏది చెప్తే అది. మనోళ్ళు చేతలు పట్టుకుని ఊపుతూ ఉంటారు, ఇసరగరణలో పెట్టుకుని ఏం చేస్తుంటారు, వస్తిని అలా ఊపుతుంటే అలా సేద తీర్చుకోవడమే. అలాంటి భోగభాగ్యాలను వదులుకోవడానికి ఇష్టపడింది, కానీ తన అందాన్ని నలుగురు ముందు చూపించుకోవడానికి, తన క్యారెక్టర్ పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడలా. నలుగురు ముందు తన ఆనందాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడలా. ఈరోజు డబ్బుకి, ధనానికి, బంగారానికి అమ్ముడుపోతున్న స్త్రీలు లేరు. ఈ సెకండ్ సెటప్లన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయి అంటారు, పాప ఈయన కాడేముండదు, డబ్బు ఉండదు, వాళ్ళ కాడేముంటుంది, డబ్బు ఉంటుంది. ఈయన కాడేముండదు, బంగారం ఉండదు, వాళ్ళ కాడేముంటుంది, బంగారం ఉంటుంది. వీళ్ళ కాడేముండదు, కొంచెం అధికారం లేకుంటే వాళ్ళకి కొంచెం అధికారం ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఈడేం చేస్తాడు మెల్లగా, లాంటి ఆమె ఏం చేస్తుంది మెల్లగా వెనక్కి. ఈ సెకండ్ సెటప్లన్నీ ఏర్పడటం మూలం ఏంటి చెప్పిన, బంగారం డబ్బే. ఈరోజు డబ్బు కోసం ఎంత బరి తెగించే వాళ్ళు కూడా లేకపోలేదు, డబ్బు కోసం దిగజారిపోయే వాళ్ళు లేకపోలేదు, డబ్బు కోసం క్యారెక్టర్ అమ్మేసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు, డబ్బు కోసం క్యారెక్టర్ అమ్మేసుకుంటున్నారు, తమ పవిత్రతను అమ్మేసుకుంటున్నారు. బుద్ధిహీనులు. డబ్బెంత, ఆఫ్టర్ ఒక డబ్బు కోసం క్యారెక్టర్ అమ్మేసుకుంటావా? దేవుడు నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి, దేవుడిచ్చి తన పోలికలో నేను నిర్మించి ఒక మంచి క్యారెక్టర్ నీకు ఇస్తే ₹4 డబ్బు కోసం అమ్మేస్తావా క్యారెక్టర్ని? పవిత్రతను బంగారం కోసం అమ్మేస్తావా? ఎంత బాధాకరమైన విషయం. కానీ వస్తే ఏమంటుంది, ఈ రాజభోగాలు పోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నా క్యారెక్టర్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లా. ఈ రాజభోగాలు పోయినా నాకు ఇబ్బంది లేదు, నా అందాన్ని నలుగురికి చూపించుకోవడానికి నేను ఇష్టపడట్లా. వండర్ఫుల్ వస్తే నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. పరమ మూర్ఖుడు గనక అలాంటి గుణవతురాలైన స్త్రీని రాణి హోదాలో నుంచి తీసేశాడు. ఎవడో మమేకన్ అనబడిన ఒక తిగ్లక్, ఒక మూర్ఖుడు సలహా మేరకు ఏం చేసేసాడు, వస్తిని రాణి హోదాలో నుంచి తీసేశాడు. వస్తీ తీసివేయబడ్డానికి కారణాలు చెప్పన, 1 అతను కుతికిలి కాడికి త్రాగడం, 2 మమేకన్ యొక్క సలహా తీసుకోవడం, మమేకన్ యొక్క సలహా కోరుకోవడం, 3 తన భార్య అందాన్ని నలుగురికి చూపించాలనుకోవడం. ఈ 3 కారణాల బట్టి వస్తీ తొలగించబడింది. త్రాగిన మత్తులో భార్య అందాలు అందరూ చూపించాలనుకున్నాడు. భార్య అందాలను చూపించడమే కాకుండా రానన్న భార్యను ఎందుకు రానన్నదని కాస్త ఆలోచించకుండా ఆ పక్కనున్నటువంటి వస్తీ మీద కోపం కలిగి ఉన్నట్టున్నాడు ఆ మమేకన్ ఒకడు. వాడిని అడిగాడు సలహా. వాడేం చేశాడు, వస్తీని తరిమేయండి, వస్తీ ఇంకెన్నటికి రాకూడదు, రాజుగారు వేరొక వివాహం చేసుకోవాలని వాడు సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చినట్టే వస్తీ రాజ్యంలో నుంచి ఏమైపోయింది,
తీసివేయబడింది. ఇప్పుడు రాజుకి ఎవరు లేరు చెప్పండి? ఇప్పుడు రాజుకి ఎవరు లేరు? ఒక పక్క రాజుగారికి భార్య లేదు. విందు ఎందుకు ఏర్పాటు చేయబడింది? గ్రీకులు తన తండ్రి అయిన దర్యావేషు ఎథెన్స్ అనబడిన గ్రీకులను ఓడించలేక వారి చేతిలో ఓటమి పాలైపోయి వాళ్ళని ఓడిద్దామని కలలకంటూ మరణించాడు. తండ్రి కలను సార్థకం చేసి ఎలాగైనా గ్రీకును తన హస్తగతాలు చేసుకోవాలన్న ఆశతో, కోరికతో, వాంఛతో 187 దినాలు ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. భార్య ఎప్పుడైతే ఈ విందులో భార్య తొలగించబడింది, భార్య లేనివాడిగా అహశ్వరోషు ఉన్నాడు. ఇదే సమయంలో విందైపోయింది. మనోడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? విందైపోయింది. మనోడు ఇంకా గ్రీకుల మీదకి యుద్ధానికి సిద్ధపడ్డాడు. జాగ్రత్తగా ఇది క్లోజ్ చేద్దాం. అహశ్వరోషు గురించి మాట్లాడుతున్నా. విందైపోయింది. 187 దినాలు విందైపోయింది. ఆ విందులో ఎవరు తీసివేయబడ్డారు? వస్తీ తీసివేయబడింది. విందు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం గ్రీకుల మీద యుద్ధం చేయాలి. గ్రీకుల మీద తన తండ్రి ఆశయాన్ని, తన తండ్రి ఆశను, తన తండ్రి ఏ కలనైతే కని దాన్ని నెరవేర్చుకోలేక చనిపోయాడో ఆ కలను నెరవేర్చడానికి ఒక గట్టి ప్లానింగ్, ఒక పగడ్బందీతో కూడిన ప్లానింగ్ 187 దినాల విందు ఏర్పాటు చేశాడంటే గ్రీకులను ఓచకోత కొయ్యాలన్న ఉద్దేశంతో తన సైన్యాన్ని, తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాన్ని బలపరుస్తున్నాడు. 187 దినాలు విందు. ఎందుకు? తన సైన్యాన్ని బలపరచడానికి, గ్రీకుల మీద యుద్ధంలో ఓచకోత కోయడానికి, గ్రీకుల్ని ఎలాగైనా గ్రీకులను పట్టి తన హస్తగతము చేసుకోవడానికి గొప్ప విందు ఏర్పాటు చేశాడు. విందు జరిగింది. విందులో వస్తీ పోయింది. ఇప్పుడు అహశ్వరోషు యుద్ధానికి వెళ్ళే సమయం వచ్చింది. అహశ్వరోషు గ్రీకుల మీద యుద్ధం చేస్తాడని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఆల్రెడీ ముందే చెప్పేసింది. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథం తీసి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఎవరి మీదికి విరోధంగా లేపుతాడంట? గ్రేకేయుల మీదికి విరుద్ధంగా లేపుతాడంట. గ్రేకేయులు అంటే గ్రీకులు. ఎన్నో రాజు ఇతను ఎలాంటోడు? ఐశ్వర్యములో ఘనత, ఐశ్వర్యములు కలిగిన వాడు. 187 రోజుల్లో అద్భుతమైన విందు ఇచ్చాడంటే ఇతనుకున్న ఐశ్వర్యం ఎంత? ఇంకా ఘనత. 127 సంస్థానాలకు ప్రాకిపోయింది ఇతని పేరు. తన ఐశ్వర్యం, బలం. 4వ రాజు అతడి అహశ్వరోషు. మొదటివాడు ఎవరు చెప్పండి? కోరేషు. రెండోవాడు ఎవరు చెప్పండి? అహశ్వరోషు. మూడోవాడు ఎవరు చెప్పండి? అర్తహషస్త. 4వవాడు, 5వవాడు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే 4వవాడు ఎవరు వచ్చారు? ఇప్పుడు మీరు చదువుతున్నట్టు ఇక్కడ 4వవాడు ఎవరు వచ్చారు? అహశ్వరోషు వచ్చాడు. 4వవాడు అహశ్వరోషు వచ్చాడు కదా. మామూలుగా అయితే మన లెక్క ప్రకారం ఎవరు వస్తున్నారు? దర్యావేషు. కానీ ఆ దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మనం చదువుకునేటప్పటికీ, ఆ దానియేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చదువుకునేటప్పటికీ ఈ కోరేషు లెక్కరకు రాడు. ఒక్క నిమిషం. ఇప్పుడు సత్యం, మొదటి నుంచి చదువుతున్నాను, మొదటి 2 వచనాలు. ఇప్పుడు సత్యమును మీకు తెలియజేయుచున్నాను ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీక మీద రాజ్యము చేసిన పిమ్మట ఇంకా 3 రాజులు
ఇంకా 3 రాజులు రాజ్యం చేసిన పిమ్మట, అంటే అప్పటికి కోరేసు వచ్చేస్తున్నాడు. కోరేసు తర్వాత ఇంకా 3 రాజులు, కోరేసు తర్వాత ఇంకా 3 రాజు పరిపాలన చేసిన తర్వాత వచ్చేవాడే అహష్వేరోషు. మీకు అర్థమైందా? అప్పటికి కోరేసు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ సందర్భానికి వచ్చేసరికి ఆ కోరేసు అప్పటికి పరిచర్యలో రాజ్యాన్ని జరిగిస్తూ, ఆ తర్వాత ఎవరు వస్తారు? ఆ తర్వాత వచ్చే 4వ వాడే అహష్వేరోషు. జాగ్రత్తగానండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ప్రకారం లేఖనం ఏం సెలవిస్తుంది? దానియేలు గ్రంథం 11:4 ప్రకారం గ్రీకేయుల మీదకి ఇతను ఏమవుతాడంట? యుద్ధానికి అనేకులను రేపుతాడంట. అతడు రాజు అయిన తర్వాత అతని రాజ్యం 3న అంతడు సూర్యుడు గనుక 2 ఇప్పుడు సత్యమును మీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకుల మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడే అందరినీ గ్రీకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అందరికీ విరోధముగా, ఆ గ్రీకేయులకు విరోధంగా అందరినీ రేపుతాడంట. అదే ప్రవచనం. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది. దానియేలు గ్రంథానికి ఈ ప్రవచనానికి దాదాపు 200 సంవత్సరాల పైచీలుకే ఉంది. 200 సంవత్సరాల ముందు చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది. జాగ్రత్తగానండి ప్రియులారా, గమనించండి. ప్రవచనం చెప్పబడినట్టుగానే గ్రీకుల మీదికి అహష్వేరోషు ఇప్పుడే దేనికి వెళ్తున్నాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. అది సరిగ్గా 479లో అహష్వేరోషు, క్రీస్తు పూర్వం 479లో అహష్వేరోషు గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్తాడండి. కొన్ని ఫన్నీస్ట్ సందర్భాలు కొన్ని అక్కడ జరుగుతాయి, మీకు వివరిస్తాను జాగ్రత్తగానండి. 479లో అహష్వేరోషు గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్తాడండి. దాదాపుగా 20 లక్షల సైన్యాన్ని 20 లక్షల సైన్యాన్ని వేసుకొని 4000 యుద్ధ నౌకలను తీసుకెళ్తాడు. ఎవరి మీద యుద్ధానికి? గ్రీకు దేశస్థ, అనగా ఎథెన్స్ అంటే గ్రీకు. దర్యావేషు గెలుచుకోలేకపోయింది దేన్ని? ఎథెన్స్ని, అనగా గ్రీక్ని గెలవలేకపోయాడు కనుక ఇప్పుడు అదే ఎవరు ఫాలో అవుతున్నారు? అహష్వేరోషు. ఎలాగైనా గ్రీక్ని తన హస్తగతాలు చేసుకోవాలి, ఎలాగైనా తన స్వాధీనం చేసుకోవాలని అహష్వేరోషు 20 లక్షల సైన్యం, 20 లక్షల సైన్యముతో 20 లక్షల సైన్యముతో 4000 యుద్ధ నౌకలతో గ్రీకుల మీదకి యుద్ధానికి పూనుకున్నాడండి ఈ అహష్వేరోషు. గ్రీకుల మీదకి యుద్ధానికి పూనుకున్నాడు ఈ అహష్వేరోషు. గ్రీకుల మీదకి యుద్ధానికి పూనుకొని ఈ 20 లక్షల సైన్యాన్ని 4000 యుద్ధ నౌకలతో యుద్ధానికి వెళ్తున్నాడండి. యుద్ధానికి వెళ్తుంటే మార్గం మధ్యలో లిదియా అనబడిన ఒక ప్రాంతం వస్తుంది. లిదియా అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు కాస్త బస చేస్తాడు ఈ అహష్వేరోషు. కాస్త బస చేస్తాడు, విశ్రాంతి తీసుకుంటాడు అహష్వేరోషు. లిదియా అనే ప్రాంతంలో పైథియస్ అనబడిన ఒక అతని ఇంటి దగ్గర, జాగ్రత్తగానండి బాగుంటుంది, లిదియా అనబడిన ప్రాంతంలో పైథియస్ అనబడిన ఒక ఇంటిలో బస చేయడానికి వస్తాడండి ఈ అహష్వేరోషు. ఆ పైథియస్ అనబడిన పెద్ద ఆయనకి 5 కుమారులు ఉంటారు. ఈ 5 కుమారులు కూడా అహష్వేరోషు సైన్యంలోనే ఉంటారు. ఇతనికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దారిలో తగిలాడు కనుక వాళ్ళ ఇంట్లో కాస్త బస చేయడానికి వెళ్ళాడు. ఈ 5 కుమారులు కలిగినటువంటి పైథియస్ అహష్వేరోషుని అడుగుతాడు, అయ్యా నా 5 కుమారులు నీ యుద్ధ సైన్యంలోనే ఉన్నారు, నాకు కొంచెం బలహీనంగా ఉంది కనుక, నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది, నేను కూడా వృద్ధుణ్ణి అయిపోయాను, యుద్ధానికి వెళితే ఎవడు తిరిగి వస్తాడు ఎవడు తిరిగి రాడో కూడా తెలియదు కనుక 5 కుమారులు పెద్దవాడి నా దగ్గర ఉంచి 4 కుమారులను తీసుకెళ్ళయ్యా, 4 కుమారులు నీ వాళ్ళే కదా అన్నాడు. ఆ పెద్దని చెప్పిన మాటను బట్టి అహష్వేరోషు, రేయ్ ఈ పెద్ద ఆయన యొక్క 5 కుమారులు రండ్రా
పైతియస్ గారి యొక్క 5 కుమారులు, పెద్దవాడు ఎవడో బయటికి రండిరా అనగానే పెద్దవాడు బయటకు వచ్చేసాడండి. నేనే అని పెద్దవాడు బయటకు వస్తుండగానే అహష్వేరోషు తన కత్తిని చేతి పట్టుకొని, కత్తి తీసుకుని తన తండ్రి గారి కళ్ళ ముందే మెడ నరికేస్తాడు. కళ్ళ ముందే మెడ నరికేస్తాడు. ఆ తండ్రి గారి కడుపు ఎంత తలడిల్లిపోయి ఉంటుందో. నరికి ఇప్పుడు అంటాడు, తీసుకొని నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర ఉంచుకో. ఇంత క్రూరత్వం కలిగిన వాడు అహష్వేరోషు. అతను క్రూరత్వాన్ని గురించి మాట్లాడుతున్నా. వస్తీ పట్ల తను చేసిన క్రూరత్వం ఎలా ఉందో చూడండి. తన దగ్గర ఉంటున్నటువంటి సైన్యం, తన సామ్రాజ్యానికి సేవలు అందిస్తున్న సైన్యం పట్ల జాలి లేని, మమకారం లేని, ప్రేమ లేని ఒక మూర్ఖత్వం, ఒక క్రూరత్వం. తండ్రి కళ్ళ ముందే తల నరికి పడేశాడండి. ఇప్పుడు ఈ కుమారుని తీసుకొని నీ దగ్గర పెట్టుకొనని అంటే ఆ తండ్రి ఎంత తల్లడిల్లిపోయాడో, ఎంత అల్లాడిపోయి ఉంటాడు. ఇలాంటి క్రూరత్వం కలిగిన వాడండి ఈ అహష్వేరోషు. ఈ అహష్వేరోషు గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మర్మరా అనే ఒక సముద్రం గుండా వెళ్ళాల. జాగ్రత్తగానండి, మర్మరా అనబడిన ఒక సముద్రం గుండా వెళ్ళాలండి. మర్మరా అనే సముద్రం గుండా వెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో తుఫానులు సహజమే కదా. సముద్రం అన్నాక తుఫానులు, సుడిగాలులు సహజం. మర్మరా అనబడిన సముద్రంలో మనోడు గ్రీకుల మీద యుద్ధానికి వెళ్తుంటే మధ్యలో ఒక పెద్ద తుఫాను వచ్చేసిందండి. మనోడికి ఏమి చెయ్యాలో అర్థం కాక తనకున్నటువంటి బెల్టును తీసి, తన నడుముకున్నటువంటి బెల్టును తీసి ఏం చేస్తుంటాడు చెప్పండి? ఏం చేయాలో అర్థం కాక తన నడుముకున్న బెల్టును తీసి ఆ సముద్రాన్ని వేసి కొడుతున్నాడు. ఆకు 300 దెబ్బలు కట్టాడంట. ఈడు ఎంత పరాకష్ట మొరకత్వం. నువ్వు ఆగుతూ ఆగువా, నేను చెప్తున్నా, నువ్వు ఆగు అని 300 దెబ్బలు సముద్రాన్ని తన బెల్ట్తో కొట్టాడంట. ఎంత మూర్ఖుడో చూడు ఈ అహష్వేరోషు. ఎంతటి ఘోరమైన మూర్ఖుడండి. అదే సముద్రంలో అతను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ తుఫాను వచ్చేసింది కదా. సరుకులు సహితం, మనుషులు సహితం, ఎందుకు బరువెక్కితే ఓడలు మునిగిపోతాయని మనుషులు సహితం, సరుకులు సహితం ఆ నౌకలో నుంచి నీటిలో పడేసేటువంటి మూర్ఖుడు. జాగ్రత్తగానండి, బాగుంటుంది. నీటిలో పడేసాడండి. ఆ సరుకులని పడేస్తున్నాడు. ఆ మనిషి సైనికులను అందులో తోసేస్తున్నాడు. ఎందుకు? పడవ ఆ నౌక అల్లు అవుతుందని, సులువుగా నీటి మీద తేలడానికి, బరువు ఉంటే మునిగిపోద్దని. ఇలాంటి మూర్ఖత్వం కలిగిన వాడండి ఈ అహష్వేరోషు. ఇంకా ఇతడు ఆ గ్రీకుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు సముద్రం దాటాడు కదండి. సముద్రము దాటినప్పుడు ఒక కాలువ కూడా దాటుకుని వెళ్ళి గ్రీకులతో యుద్ధం చేయాలి. కాలువ దాటాలి. ఆ కాలువ దాటడానికి ఆస్కారం లేక ఒక బ్రిడ్జ్ వేయిస్తాడు. సైన్యం అంతా బ్రిడ్జ్ గుండా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలని. ఆ బ్రిడ్జిని ఫినీకే, ఐగుప్తు అనబడిన ఇంజనీర్ల చేత వేయిస్తాడు. ఆ బ్రిడ్జ్ ఫినీకే దేశానికి సంబంధించిన ఇంజనీర్లు, ఐగుప్తు దేశానికి సంబంధించిన ఇంజనీర్ల చేత ఆ బ్రిడ్జ్ వేయిస్తాడండి. బ్రిడ్జ్ వేశారు వాళ్ళు. బ్రిడ్జ్ వేశారు. వారి దరిద్రమేమో కానీ ఓ పెద్ద గాలివాన వచ్చి బ్రిడ్జి మీద కొట్టగానే బ్రిడ్జి ఎగిరిపోయింది. ఇంక వీళ్ళ పరిస్థితి చెప్పండి. ఎవర్రా ఈ బ్రిడ్జి వేసినాడు, రండ్రా అన్నాడు. వాళ్ళు వచ్చి నిలబడగానే కత్తి తీసుకొని తల 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 అట్లా నరికి పడేశాడండి. నరికి పడేసి వేరే వాళ్ళకి బ్రిడ్జి కట్టమని చెప్తాడు. మూర్ఖత్వం, క్రూరత్వం, మూర్ఖుడండి, క్రూరుడండి. ఇంతటి క్రూరుడి అహష్వేరోషు. ఇంకా ఏం చేస్తాడు తెలుసా అండి? ఇతను ఉన్నటువంటి ఇంకో క్వాలిటీస్ కూడా చెప్తా చూడండి. ఇతను పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తి అయినప్పుడు బబులోను దేశంలో ఉన్నటువంటి ఒక దేవత ఉంటుందా, ఆ దేవత పేరు మార్దుక్. ఆ పేరు మీదనే మొర్దుకై.
వచ్చింది. మార్దుక్ అనే దేవత ఉంటుందండి. బబులోని చక్రవర్తి ఎవడైనా కానీ వెళ్ళి ఆ మార్దుక్ దేవతను కౌగిలించుకొని హగ్ చేసుకొని రావాలి. ఈడెలాంటోడు తెలుసా? చక్రవర్తి అయినాక బబులోని దేశానికి వెళ్ళి మార్దుక్ కనబడిన విగ్రహం అనుకున్న బంగారం ఆ విగ్రహాన్ని కాల్చేసి ఆ బంగారాన్ని అంతా దోసుకొని వచ్చింది. దాన్ని తగలబెట్టి దాన్ని కాల్చి ఆ బంగారాన్ని అంతా తీసుకొచ్చిండు. పారసీక మాదియా సామ్రాజ్యానికి ఎవరు చక్రవర్తి అయినా మొదట బబులోనికి వెళ్ళాలా, ఆ మార్దుకు దేవతను హగ్ చేసుకోవాలా, కౌగిలించుకొని రావాలా. అప్పుడు బబులోనీలు ఆనందిస్తారు, సంతోషిస్తారు. అది పారసీక మాదీయులకు ఉన్నటువంటి సంస్కారం, క్రమం. కానీ ఈడేం చేస్తాడు? భలే ఒక్కరుపోడు. ఈడేం చేస్తాడు? దాన్ని తగలబెట్టి దాన్ని కాలబెట్టి ఆ బంగారం అంతా గోక్కుని ఆ బంగారం అంతా గీక్కొని వచ్చిండు. అలాంటి క్రూరత్వం, మూర్ఖత్వం కలిగిన వాడు ఈ అహష్వేరోషుని. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చూసినా, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చూసినా మీరు గమనించండి. ఎస్తేరు 2:22 చూసినా, ఎస్తేరు 3:9-10 వచనాలు చూసినా, మేలు చేసేవారు కూడా కీడు చేసే మూర్ఖత్వం కలిగిన వాడు. మొర్దుకై ఒకరోజు అహష్వేరోషుని చంపాలని ఒకిద్దరు పన్నాగం పన్నుతారు. అహష్వేరోషుని, చక్రవర్తి అయిన అహష్వేరోషుని చంపేయాలని ఇద్దరు పన్నాగం పడితే ఆ విషయం మొర్దుకైకి తెలుస్తుంది. మొర్దుకైకి తెలిసి ఆ ఎస్తేరుకి చెప్తే, ఎస్తేరు వెళ్ళి అహష్వేరోషు చెప్తే, అహష్వేరోషు తన ప్రాణాలు కాపాడుకుంటే అదే మొర్దుకై కొరకు ఉరెట్టిన వాడి ఈ అహష్వేరోషు. మొర్దుకై ఏం చేసిండు? అహష్వేరోషు ప్రాణాలు కాపాడిండు. ఇప్పుడు ఈ మొర్దుకైకి ఈడేం చేసిండు? ఈయన్నే ఉరెక్కిడానికి సంతకం పెట్టిండు. మొర్దుకైనే లేపేయడానికి సంతకం పెట్టిండు. ముద్రేసి, ఉంగరపు ముద్రేసి లేపేయమని ఆజ్ఞ ఇచ్చిండు. మేలు చేసిన వాళ్ళు కూడా కీడు చేసే పరిస్థితి కలిగినోడు ఈ అహష్వేరోషు. ఇంకా ఇతడు పరాకాష్ట ఎంతగా ఉంటుంది అంటే, ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతున్నప్పుడు, డబ్బిస్తే ఏమైనా చేసేస్తాడండి. అతడు కావలసినంత డబ్బు కొడిస్తే ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇలాంటి మూర్ఖత్వం కలిగిన వాడు, ఇలాంటి క్రూరత్వం కలిగిన వాడు, ఇలాంటి స్వభావం కలిగిన ఈ అహష్వేరోషు మెట్టుకు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు? గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. అహష్వేరోషు 20 లక్షల సైన్యాన్ని వేసుకొని, ఒక 4000 యుద్ధ నౌకలు వేసుకొని యుద్ధానికి వస్తున్నాడన్న విషయం గ్రీకులో ఉన్నటువంటి ప్రజలకు తెలిసింది. దాంతో ఎథెన్స్ వారును ఆ చుట్టుపక్కల ఉన్న గ్రీకులు వాళ్ళంతా ఒక్కటైపోతారు. ఇప్పుడు అహష్వేరోషు యుద్ధానికి వచ్చేసరికి ఎథెన్స్ వారు, ఆ చుట్టుపక్కల పట్టణాలు వారంతా ఒక్కటైపోతారు. వారిలో స్పార్టా వాళ్ళు కూడా ఉంటారు. స్పార్టా ఒక్కడు 100 మందిని చంపగలిగినాడు స్పార్టా. ఈ స్పార్టీలు కూడా కొంతమంది గ్రీకులకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ స్పార్టా వాళ్ళు కూడా గ్రీకులకు సంబంధించిన వాళ్ళే. జాగ్రత్తగానండి. ఈ స్పార్టా వాళ్ళు గ్రీకు సంబంధించిన వాళ్ళే. ఎథెన్స్ వాళ్ళు, స్పార్టా వాళ్ళు, మరి గ్రీకు ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కటైపోయి 20 లక్షలతో వస్తున్న సైన్యమైన అహష్వేరోషును, 4000 యుద్ధ నౌకలతో వస్తున్న అహష్వేరోషు అనబడిన మాదియ పారసిక సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి స్పార్టా వాళ్ళు ఒక్కడు 100 మందికి సమానమైనటువంటి స్పార్టా వాళ్ళు కొందరు, ఎథెన్స్ వారు కొందరు, ఆ చుట్టుపక్కల మన గ్రీకులు ఎక్కడెక్కడున్నారో వాళ్ళంతా ఏకమైపోయారు పారసిక మాదియ చక్రవర్తి అయిన అహష్వేరోషును ఎదుర్కోవడానికి. గ్రీకులకి జ్ఞానం ఎక్కువ. మనం చరిత్ర కూడా గమనిస్తే గ్రీకులు అద్భుతమైన జ్ఞానము కలిగిన వారని చరిత్ర చెప్తుంది. అందములో కానీ, జ్ఞానములో కానీ ఆరితేరిపోయిన వాళ్ళు, ఫిలాసఫర్స్ ఉన్నారు. అరిస్టాటిల్ గ్రీకు వాడు. ఇలాంటి ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు గ్రీకులు. ఈ గ్రీకులు ఏం చేశారంటే, ఈ 20 లక్షల సైన్యమైన అహష్వేరోషు మాదియ పారసిక సైన్యాన్ని నేల మీద కొట్టలేం. వీళ్ళని కొట్టాలంటే కొండల మీదనే కొట్టాల.
కొండలు పర్వతాల మీదనే కొట్టాలని చెప్పి ఇస్పార్టా, ఎథెన్స్, ఈ గ్రీకు వాళ్ళంతా ప్లాన్ చేసి కొండల మీద నుంచి వీళ్ళ మీదకి దాడికి దిగుతారు. అహష్వేరోషు యొక్క సైన్యం మీదకి కొండల మీద నుంచి దాడికి దిగుతారు. అహష్వేరోషుకి అర్థం కావట్లా. వీళ్ళేమో కొండల మీద నుంచి యుద్ధం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. కొండలలో నుంచి వాళ్ళు దాడి చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చి దాడి చేస్తున్నాడో, ఎక్కడ నుంచి వచ్చి వాళ్ళ అహష్వేరోషు సైన్యాన్ని లేపేస్తున్నారో అహష్వేరోషుకు అంతు చిక్కట్లా. పారసిక మాదియ సామ్రాజ్యానికి అంతు చిక్కట్లా. కొండలలో నుంచి దాడి చేస్తున్నారు. ఈలోగా ఈ గ్రీకు ప్రాంతానికి చెందినటువంటి ఒక వృద్ధుడు, ఒక వ్యక్తి వెళ్ళి అహష్వేరోషుతో చేతులు కలిపేస్తాడు. అహష్వేరోషుతో చేతులు కలిపి ఈ గ్రీకు వాళ్ళను ఎదుర్కోవాలంటే నువ్వేం చేయగలగాలంటే ఆ కొండలలోకి వెళ్ళాల, దానికి గాను నేను మార్గం చూపిస్తా. వాళ్ళ మీద దాడి చేయడానికి, వాళ్ళని ఎదుర్కోవడానికి మరొక మార్గం ఉంది. కొండలలో నుంచి మరొక మార్గం ఉంది. ఆ మార్గం గుండా కూడా మనం కూడా వెళ్ళిపోతే గ్రీకు వాళ్ళను మనం కొట్టేస్తాం. ఈ చేతులు కలిపిన వాడు ఇదివరకు ముందుగానే గ్రీకుల దగ్గరకు వచ్చి మేము మీతో పాటు మాదీయ పారసీకుల మీద యుద్ధం చేస్తానంటే, మాదీయ పారసీకుల మీద మీతో పాటు కలిసి యుద్ధం చేస్తుంటే గ్రీకులు వద్దంటాడు. వీడేం చేస్తాడు? పోయి వాళ్ళతో చేతులు కలుపుతాడు. వాళ్ళతో ఎప్పుడైతే చేతులు కలిపి మార్గం చెప్తారో వెంటనే మాదీయ పారసీకులు దారి మలుచుకొని వేరే దారిలో వచ్చి గ్రీకుల మీద దాడి చేయడం ప్రారంభించారు. స్పార్టా అనబడిన సామ్రాజ్యానికి చక్రవర్తి లేకుంటే రాజు లియోనైడర్స్ ఇతను ఏం చేస్తాడంటే, మనము ఈ కొండల నుంచి ఈ అహష్వేరోషు యొక్క సైన్యం 20 లక్షల సైన్యాన్ని మనం ఎదుర్కొంటుంది, దాడి చేస్తుంది. ఎవరో మార్గము దారి చెప్పేశారు కనుక, ఓ ఎథెన్స్, ఓ గ్రీకు వారులారా, మీరు తిరిగి ఎథెన్స్కి వెళ్ళిపోండి. 20 లక్షల సైన్యం మన మీద పడబోతుంది. మనం వాళ్ళ మీద నిలబడలేము. ఖచ్చితంగా వీళ్ళు మనల్ని ఓడిస్తారు, మనల్ని పతనం చేస్తారు. కనుక మీరెళ్ళి ఎథెన్స్లోనికి, మీరెళ్ళి గ్రీకులోని ఉన్నటువంటి ప్రజలకు చెప్పి వాళ్ళని దీవుల్లోకి వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళి వాళ్ళని దాక్కోమని చెప్పండి. మేము ఒక 300 మంది స్పార్టా ప్రాంతానికి చెందినటువంటి మేము ఒక 300 మంది నిలిచి వాళ్ళతో యుద్ధం చేస్తాము. మిగిలిన మీరంతా వెళ్ళి గ్రీకులో ఎథెన్స్లో ఉన్న ప్రజలందరిని ఖాళీ చేసి దీవులలోకి పంపించేయండి. మీరు వెళ్ళి వారిని ఖాళీ చేసి దీవుల్లోకి పంపించేంత వరకు ఈ 300 మందిమైన మేము అహష్వేరోషు సైన్యముతో పోరాడతామని ఈ 300 మందికి లీడర్ లియోనైడర్స్, స్పార్టా రాజు. అంటే దాదాపుగా ఆ ఎథెన్స్ గ్రీకు వాళ్ళంతా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్రజలందరినీ దీవుల్లోకి వెళ్ళిపోమని చెప్పడానికి వెళ్ళిపోతే ఈ 300 మంది నిలబడిపోతారండి అహష్వేరోషుకి ఎదురుగా. 300 మంది నిలబడిపోయి యుద్ధం చేస్తారండి అహష్వేరోషుకి. అహష్వేరోషు వచ్చి నిలబడి, అతను పొడి చూపిస్తాను. అహష్వేరోషు వచ్చి నిలబడి, లియోనైడర్స్ లొంగిపో, నిన్ను రాజుగా నియమించి నీకు అధికారం ఇచ్చి నీకు మంచి హోదా ఇస్తాను. స్పార్టా వాళ్ళు తలదించని వారు, లోబడని వాళ్ళు. చెప్పాను కదా, ఒక్కడు 100 మందిని కొట్టగలిగిన వాళ్ళు. అంత బలవంతులు, అంత శక్తిమంతులు. స్పార్టా వాళ్ళకు లొంగిపోవడం తెలీదు, ఓడి వెనకడుగు వేయడం తెలీదు, పారిపోవడం తెలీదు. ప్రాణాలున్నంత వరకు నిలబడి పోరాడగలిగిన వాళ్ళే స్పార్టా వాళ్ళు. అహష్వేరోషు రాజు వచ్చి లియోనైడర్స్ లొంగిపోండి అంటే లియోనైడర్స్ అంటారు, అది కుదరని పని. యుద్ధం చేద్దాం అమ్మానని అహష్వేరోషు మీదికి స్పార్టా ఒక 300 మంది యుద్ధం చేస్తారండి. హోరాహోరీగా జరుగుతుంది యుద్ధం.
దాదాపుగా ఎథెన్స్లో ఉన్నటువంటి గ్రీకులు కానీ, ఆయా ప్రాంతంలో ఉన్న గ్రీకులు కానీ వెళ్ళి దీవుల్లో దాంకునేంత వరకు ఈ 300 మంది అహశ్వరోషి ఒక సైన్యానికి ఎదురాడి యుద్ధం చేస్తారండి. దాదాపుగా పోరాడతారు. ఇలా ఉంటుంది ఆయన ఫోటో, అహశ్వరోషి ఫోటో. ఇతను అహశ్వరోషు. మీకు ఎంతమంది కనబడుతుంది? ఏం కనిపిల్ల? ఇది ఉంటే కాదు చనిపోయడానికి. ఇప్పుడు అహశ్వరోషు అలా ఉంటాడు. జస్ట్ ఇమాజిన్. ఈ అహశ్వరోషు మీదకి ఈ స్పార్టా 300 మంది వెనక తిరగకుండా బెదరకుండా వెనకడికి వేయకుండా దాదాపుగా వాళ్ళతో పోరాడతారు. మొత్తానికి అహశ్వరోషు 300 మంది స్పార్టా వాళ్ళను కొట్టేస్తాడు, ఓడించి ఎథెన్స్లోకి అడుగు పెడతాడు. ఎథెన్స్లోకి అడుగుపెట్టి ఎథెన్స్ ప్రాంతాన్ని, ఆ గ్రీకు ప్రాంతాలను తగలబెట్టేస్తాడు, కాల్చి పడేస్తాడు. ఎథెన్స్లో ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? దీవుల్లోకి వెళ్ళిపోయారు, సముద్ర దీవుల్లో. అందులో ఒకదాని పేరు సలామీ. మనకు అపోస్తుల కార్యంలో ఉన్న సలామీ కాదు, సలామీ అనబడిన ఒక దీవులోకి వెళ్ళిపోయి దాంకుంటే అహశ్వరోషు వచ్చి ఈ ప్రాంతాలని, ఎథెన్స్ గ్రీకు ప్రాంతాలని తగలబెట్టి కాల్చేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఈలోగా అహశ్వరోషుకి ఒక వ్యక్తి ఈ సమాచారం అందుతుంది. ఎథెన్స్లో గ్రీకులో ఉన్నటువంటి ఈ గ్రీకులందరూ వెళ్ళి దీవులలో దాంకొని ఉన్నారు అన్న సమాచారం వినబడితే అహశ్వరోషు అంటాడు, తిరిగి మనం వెళ్ళిపోదాం. ఇది ఎట్లా మన హస్తగతాల్లోకి వచ్చిందంటే, అహశ్వరోషు ప్రక్కన ఒక సలహాదారుడు ఉంటాడు మనోడికి. ఎందుకంటే సలహాదారుడు లేనిది మనోడు పని జరగదు. వస్తీని లేపేయడానికి కారణం ఎవరు? సలహాదారుడే. నెక్స్ట్ ఎస్తేరు విషయంలో కూడా ఈ సలహాదారుడు ఎంత క్రియ చేస్తాడో తెలుసా? ఎస్తేరు జీవితాన్ని పాడు చేయడానికి, ఎస్తేరు జీవితం అతలకుతలం అయిపోయే దిశగా నడిపించడానికి కారకుడు అవుతాడు ఈ సలహాదారుడే. చెప్తాను. ఇక్కడ కూడా ఒక సలహాదారుడు ఉన్నాడు. అతని పేరు మార్టోనియస్ అనబడిన తన సలహాదారుని ఇలా అడుగుతాడు, మార్టోనియస్ వెళ్ళిపోదామా వెనక్కంటే, మార్టోనియస్ కాస్త స్వార్థపరుడు. మార్టోనియస్ ఒక స్వార్థపరుడు, లేకుంటే ఆశాజనకుడు. మార్టోనియస్కున్న ఆశ ఏంటంటే, ఈ గ్రీకు ప్రాంతాన్ని అంతా జయించి దాన్ని మా హస్తగతాలు చేసుకుంటే అహశ్వరోషి గ్రీకు ప్రాంతం మీద నన్ను రాజుగా నియమిస్తాడు కనుక ఎలాగని గ్రీకు ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నవాడు ఈ మార్టోనియస్. అందుకని మార్టోనియస్ మరి ఇక్కడ ఎవరు లేరు కదా, తగలబెట్టి కాల్చేసాం కదా, వెనక్కి వెళ్ళిపోదామని అహశ్వరోషి అంటే మార్టోనియస్ అంటాడు, కాదు, దీవులలో ఉన్నటువంటి గ్రీకులను వెతికి వారి దగ్గరికి వెళ్ళి వారితో యుద్ధం చేద్దామంటాడు. మనోడు మార్టోనియస్ సలహాదారుడి యొక్క మాటను విని లొంగి, ఆ మాటకు లోబడి దీవులలో ఉన్నటువంటి ఆ గ్రీకుల మీదకి యుద్ధం చేయడానికి ప్రయాణం పడతాడు. కానీ ఈ దీవులలోకి వెళ్ళిపోయిన ఎథెన్సీలు, ఈ గ్రీకులకు ఒక ఐడియా ఉంది, ఒక ఆలోచన ఉంది. ఎలాగైనా అహశ్వరోషు మరలా దీవులో కూడా వస్తాడు, మా మీద యుద్ధం చేస్తాడు, ఎట్టాగైనా అహశ్వరోషుని దీవుల్లోకి వచ్చినప్పుడు ఎదుర్కోవాలన్నట్టుగా ఈ దీవుల్లో ఉన్నటువంటి ఎవరో ఈ గ్రీకులు అహశ్వరోషు రాక కొరకు ఎదురు చూస్తుంటారు, సిద్ధంగా ఉంటారు. అహశ్వరోషు ఎప్పుడైతే దీవులలో ఉన్నటువంటి మార్టోనియస్ మాటిని దీవులలో ఉన్నటువంటి వాళ్ళ మీదకి యుద్ధానికి, గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్తాడో జరిగిన సంఘటన అండి. దీవులలో అహశ్వరోషును కొడతారండి గ్రీకులు. చెత్త కొడతారు, తరిమి కొడతారు. అహశ్వరోషు తట్టుకోలేక పారిపోతాడు. అంత ఘోరంగా దీవులలో, సముద్రాలలో
ఈ అహశ్వరోషుని గ్రీకులు తరిమి 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 కొడతారండి. అహశ్వరోషు తట్టుకోలేక తిరిగి పారిపోతాడు, నిలబడలేక పారిపోతాడు. పారిపోయి 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 ఒక ప్రాంతంలో నిలబడి, ఎలాగో మనము గ్రీకులను పట్టుకోలేకపోయాం, మన సామ్రాజ్యానికి మనం వెళ్ళిపోదామంటే మార్టోనియస్ అంటాడు, కాదు కాదు, ఎలాగో ఈ గ్రీకు ప్రాంతం మన చేతికి రాలేదు కదా, పక్కనే ప్లాటియా ప్లాటియా అన్నబడిన ఒక ప్రాంతం ఉంది కదా, దాని మీది కన్నా యుద్ధానికి పోయి దాన్నన్నా హస్తగతం చేసుకుందాం పా అంటాడు. అహశ్వరోషు అంటాడు, ఒరే నాయనా, నువ్వు ఇచ్చిన సలహాలు ఇంకా సాలరయ్యా, నా పేరు మీద నువ్వు పోయి యుద్ధం చెయ్యి, నా పేరు మీద నువ్వు యుద్ధం చేసి నా పేరు మీద ఆ ప్రాంతాన్ని సంపాదించుకోనరా అంటే, ఈ మార్టోనియస్ ఏం చేస్తాడంటే కొంత సైన్యాన్ని వేసుకొని ప్లాటియా అనబడిన ప్రాంతం మీదకి యుద్ధానికి పోతాడండి. ఆ యుద్ధములో మనోడిని మార్టోనియస్ని చీతకబాది తల నరికేస్తారు. జాగ్రత్తగానండి. ఒక పక్క గ్రీకుల మీద ఓడిపోయినామన్న బాధ అహశ్వరోషుది, మరొక పక్క సలహాదారుడైన మార్టోనియను పోగొట్టుకున్నానన్న బాధ అహశ్వరోషుది. సామ్రాజ్యంలోకి వచ్చేసాడు. దిగులు, చింత, బాధలో ఒక మాట అన్నాడు. ఆ మాట ఏందో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏ సంగతులైన తర్వాత మనం ఎస్తేరు గ్రంథంలోనికి 2వ అధ్యాయంలోనికి రావడానికి ఎంత గ్యాప్ ఉందో తెలుసా? 4 సంవత్సరాల గ్యాప్ ఉంది అక్కడ. 1వ అధ్యాయం చివరి వచనానికి 2వ అధ్యాయం 1వ వచనానికి గ్యాప్ ఉంది, టైం గ్యాప్. ఆ టైం గ్యాపే ఇప్పుడు దాకా మీకు వివరించాను. మీకు అర్థమవుతుందా? ఎస్తేరు గ్రంథం మీకు అర్థమవుతుందా? జస్ట్ నేను ఎస్తేరు జీవితాన్ని చెప్పడానికి ఈ హింటులు మీకు ఇస్తున్నా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలంటే టైం గ్యాప్ ఉంది అక్కడ. ఎంత టైం గ్యాప్ అది? 4 సంవత్సరాల టైం గ్యాప్ ఉంటుందండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనానికి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనానికి 4 సంవత్సరాల టైం గ్యాప్ ఉంది. ఆ 4 సంవత్సరాల టైం గ్యాపే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత చరిత్ర. మీకు అర్థమైందా? ఏమైంది అక్కడ? దానికి 22వ వచనంలో మనకు 1వ అధ్యాయంలో ఏం చూసాము? ఒక విందు ఏర్పాటు చేశాడా, ఇందులో త్రాగడాన్ని బట్టి ఏం చేశాడు? తన భార్యను రమ్మన్నాడా, వస్తీని రమ్మన్నాడా? వస్తీ రాననిందా? దాంతో వస్తీని ఏం చేసేసాడు? తొలగించేశాడా? ఆ తొలగించిన వెంటనే అక్కడ ఇంకొక వ్యక్తి మమేకాని ఏం చెప్తాడు? వేరొక భార్యని పెళ్లి చేసుకోవాలంటాడా? అక్కడ కట్ అయిపోద్ది 1వ అధ్యాయం. ఆ తర్వాత వెంటనే ఈ సంగతులైన తర్వాత ఏ సంగతులని ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర, వెంటనే ఎక్కడికి వెళ్తాడు? గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయి అక్కడేం జరిగింది? దెబ్బలు తిని మార్టోనియస్ అనబడిన తన సలహాదారుని పోగొట్టుకొని అక్కడ గ్రీకుల మీదకి వెళ్ళి అక్కడ దెబ్బలు తిని ఇప్పుడు వచ్చి సామ్రాజ్యంలో కూర్చొని ఒక మాట అంటున్నాడు. ఆ మాట చూడండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమె నిర్ణయించబడిన దానిని తలంచగా, మనోడు ఇప్పుడు రాజ్యంలోకి వచ్చి మరలా ఇప్పుడు ఎవరు గుర్తు వస్తున్నారంట? మనోడికి తన మొదటి భార్య గుర్తు వస్తుందంట. వస్తీ రాజ్యంలోకి వచ్చి కూర్చున్నాడు. గ్రీకుల మీద ఓడిపోయాడు, ఓటమి పాలుతో, అవమానంతో, సిగ్గుతో. సలహాదారుని పోగొట్టుకున్నాడు. ఆస్తి నష్టం జరిగిపోయింది. ఒక యుద్ధం చేయాలంటే ఎంత ఆస్తి నష్టం, ఎంత ఆర్థిక నష్టం, ఎంత సైన్య నష్టం, ఇవన్నీ పోగొట్టుకొని సామ్రాజ్యంలో అలా కూర్చొని ఎవడు గుర్తొచ్చింది? ఇప్పుడు వస్తీ గుర్తొచ్చింది. మమేకాను మామూలుడు కాదు. అప్పుడు మమేకాను ఏం చేశాడు చెప్పు? వస్తీని తరిమేసి ఇంకెన్నటికి రాకుండా రాజు ఉంగరముతో ముద్ర వేయాలన్నాడు. ఎందుకంటే
ఎప్పుడైనా రాజుగారికి ఆలోచన వచ్చి నా మొదటి భార్య నాకు కావాలనుకున్నాడు అనుకో, తీసుకొచ్చి పెట్టుకున్నాడు అనుకో, వీళ్ళిద్దరు కుట్రగానే నన్ను లేపేస్తాడని మమేకను ఏం చేశాడు, ముందుగానే ఒక ప్లాన్. మనకి ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ ఉంటాయి ఆ మాటలు చూడండి, 20వ అధ్యాయంలో చూడండి. మరియు మొదటి అధ్యాయం 20 వచనం, మొదటి అధ్యాయం. మరియు రాజు తా చేయు నిర్ణయం విస్తారమైన తమ రాజ్యమంతట ప్రకటించిన ఎడల గనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులకు సన్మానించుదని చెప్పుచు ఈ సంగతులు రాజునకు అధిపతులకు అనుకూలంగా ఉండను కనుక అతడు మెమోకాను మాట ప్రకారం చేసెను. ఏం చేశాడంట? ఆ తర్వాత చూడండి, ప్రతి పురుషుడు తన ఇంటి అధికారిని ఉండవాలని, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవాలని ఆజ్ఞయించి ప్రతి సంస్థానమునకు దాని వ్రాతపూర్వకంగా ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగా రాజునకు సకలమైన సమస్థానములకు దానిని గూర్చి తాకీదులు పంపించెను. 19వ వచనం ఒకసారి చదువుతారా? రాజునకు సమ్మతి అయిన వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధిని ఎక్కను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. గట్టిగా వేసేసాడు, ఇంకెన్నటికి వస్తి రానివ్వకుండా. మనోడేమో గ్రీకుల మీద ఓటమి పాలైపోయి ఓడిపోయి అన్నీ పోగొట్టుకొని, సలహాదారుని పోగొట్టుకొని దిక్కుతోచన స్థితిలో వచ్చి నిలబడి ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారంట? అందుకనే భార్య విషయంలో భర్త విషయంలో ఎవరి సలహాలు బట్టి వారి సలహాలు వినకూడదని గత వారంలో చెప్పారు. వింటే ఏమైంది? నష్టపోయింది. ఇప్పుడు ఎవరు? మెమోకనా? నష్టపోయింది ఎవరో? అహష్వేరోషు. ఆ పనికి మన మెమోకన సలహాయిని వస్తిని తొలగించేశాడు, తీసేశాడు, వద్దనుకున్నాడు. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? పాప మనోడికి వస్తి గుర్తొచ్చింది. ఇలాంటి క్రూరత్వం, ఇలాగా ఓటమి పాలైపోయి అపజయ పాలైపోయిన ఈ అహష్వేరోషు అండి. ఇక్కడ 2వ అధ్యాయంతో మనం ఫుల్ స్టాప్. ఇంక నుంచి మనం ముందుకెళ్ళాం. మనం ఎస్తేరు జీవితాన్ని గురించి ధ్యానం చేస్తాం. ఈ నుంచి జాగ్రత్తగానండి. మెట్టుకు అహష్వేరోషు ఎలాంటోడో మీకు చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? వస్తీ కావాలని కోరుకున్నాడా? వస్తీ ఇంకో మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే తాకీదులు రాసి రాజు ఉంగరం ముద్ర వేసి పంపించేశారు. ఇంక వస్తీ రావడానికి వీల్లేదు. అందుకని మరలా సలహాకి వెళ్తాడు. చూడండి 2వ వచనం చూడండి. యవనులకు రాజు పరిచారకులు ఇట్లా నిరి ఏమని? యవనుల సలహా అడుగుతున్నాడు. ఇప్పుడు మరలా వాళ్ళు ఇచ్చే సలహా ఏమి ఇస్తున్నారు చూడండి. అందమైన కన్యకులను రాజు కొరకు వెదకనగా అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరిని సమకూర్చి శూషణ కోటలో అంతఃపురంలో చేర్చి స్త్రీలకు కాపురియకు రాజు యొక్క నపుంసకుడైన హేగే వంశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సమస్తములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములు వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడనో ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజుకి ఏమైందంట? ఎట్లా జరుగుతుందో తెలుసా? ఒక యవనస్తులు వచ్చారు. రాజా ఎట్టు కాదు, 127 సంవత్సరాలు కదా, కన్యకలు, అందమైన కన్యకలు అందరినీ సమకూర్చు. చాలా బాధాకరమైన విషయం కూడా ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఈ 127 సంవత్సరాల కన్యకలందరినీ తీసుకొచ్చి హేగే అనబడిన ఒక వ్యక్తికి అప్పగించు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ అందమైన కన్యకలందరినీ సిద్ధపరిచి నీ దగ్గర పంపుతాడు. నువ్వేం చేస్తావు? ఈ 300 కన్యకలతో ఒక నైట్ స్పెండ్ చేస్తావు. ఎంత క్రూరుడో ఈడు చెప్తున్నా. నైట్ స్పెండ్ చేసిన తర్వాత నీకు ఎవ్వరు నచ్చితే ఆవిడే రాని, నచ్చని వాళ్ళంతా ఇంకొక హేగే ఉంటాడు. ఆ హేగేతో ఉంచుతారు. మనకు షయజ్గజు అనబడిన ఒక హేగే ఉంటాడు. మనకు బైబిల్ గ్రంథం ఇక్కడే కనబడుతుంది. ఎస్తేరు గ్రంథము చూడండి 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్ళి మరువది ముందు ఉపమత్తులను కాయు రాజు యొక్క షణ్ణుడైన షయజ్గజు అను అతని వశంలోకి 2వ అంతఃపురంలోకి తిరిగి వచ్చును. జాగ్రత్తగా నేను మీకు అర్థమేలా చెప్తాను. మొదటి అంతఃపురంలోకి కన్యకలను పంపుతారు. ఆ కన్యకలందరినీ కాచేవాడే హేగే. ఇతడు నపుంసకుడు. దాదాపు ఒక 300 మంది కన్యకలను సమకూరుస్తారు. ఈ 300 కన్యకలను సమకూర్చి, అందమైన కన్యకలను సమకూర్చి వీళ్ళందరి మీద ఒక నపుంసకుడైన హేగే నిర్మిస్తారు. 1 సంవత్సరం టైం ఉంటుంది.
ఒక సంవత్సరం అంతా వీళ్ళు ఎంత అలంకరణ చేయాలంత అలంకరిస్తారు. ఎస్తేరు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కన్యకలందరినీ ఒక సంవత్సరం అంతా ఎంత అలంకరించాలో అంత అలంకరణ వారికి ఇయుటకు హద్దు ఒక సంవత్సరం. ఆ తర్వాత ఒక్కొక్క స్త్రీ రాజు దగ్గరికి పోవాలి. ఇంకా రాజు దగ్గరికి వెళ్తుంది స్త్రీ, వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ రాజుకు ఆ స్త్రీ నచ్చలేదా, రెండో అంతఃపురం ఉంటుంది. రెండో అంతఃపురంలో షయజ్గజు అనబడిన నపుంసకుడికి ఈ స్త్రీని అప్పగిస్తారు. వీళ్ళని ఉపపత్నులు అంటారు. ఈ 300 మంది వెళ్తారు. మనోడికి నచ్చుకున్నదనుకో, ఇంక ఈ అమ్మాయి మరలా ఐశ్వర్య దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ రాత్రికి వెళ్ళిన అమ్మాయి మరుసటి రోజుకి ఎక్కడికి చేరుస్తారు? రెండో అంతఃపురంలో ఆ ఉపపత్నుల జాబితాలో షయజ్గతు ఆధ్వర్యంలోకి పంపిస్తారు. జాగ్రత్తగా నేను, మొదటి అంతఃపురంలో కన్యకులు మాత్రమే ఉంటారు. రెండో అంతఃపురంలో ఉపపత్నులు. అంటే కన్యకులు అంటే రాజుగారిని ఎదుర్కొనని వారు. ఉపపత్నులు అంటే రాజుగారిని ఎదుర్కొని రాజుగారు పక్కన పెట్టిన వాళ్ళు. ఈ కన్యకులందరూ మొదటి అంతఃపురంలో ఎవరి ఆధీనంలో ఉంటారు? హేగే ఆధ్వర్యంలో ఉంటారు. ఈ ఉపపత్నులందరూ ఎవరి ఆధ్వర్యంలో ఉంటారు? షయజ్గజు ఆధ్వర్యంలో ఉంటారు. ఈడు ఎంతటి క్రూరుడు ఆలోచించండి. ఇప్పుడు ఈ ఉపపత్నుల దగ్గర ఇంకా వీళ్ళు రాజు దగ్గరికి రారు, ఈడు రాజు దగ్గరికి పోడు. వీళ్ళు రారు, ఇంకా వీళ్ళు రానీడు. ఇక రాజు దగ్గరికి ఉపపత్నులు రావడానికి వీల్లేదు. వీడు వాళ్ళని పిలుచుకోవడానికి పిలవడం. వీళ్ళ 300 మందిలో ఒక్కరనే, అది కూడా వాడి చూసిన తర్వాతే రానికి నిర్ణయిస్తాడు. భయంకరమైన క్రూరత్వం కలిగినవాడు అహష్వేరోషు. భయంకరమైన శాడిజం కలిగినవాడు అహష్వేరోషు. భయంకరమైన మూర్ఖుడు. అలా సిద్ధపరిచిన కన్యకులలో ఒక స్త్రీ వెళ్ళిపోయింది. ఆవిడ పేరే హదస్సా. కన్యకలందరినీ ఏరుతున్నారు. ఆ ఏరేటువంటి పరంపరలో ఈ హదస్సన్ అమ్మాయి చాలా అందంగా రూపవతిగా కనబడితే హదస్సను కూడా తీసుకెళ్ళిపోయారు. హదస్సకు తల్లిదండ్రులు లేరు. తన అన్న అవుతాడు మొర్దుకై సాకుతూ ఉండేవాడు. పెద్ద చేశాడు. ఒకరోజు ఆ 127 సంవత్సరాల కన్యకులను ఏరుతూ ఉంటే హదస్సాను కూడా ఏం చేశారు? అహష్వేరోషు సామ్రాజ్యానికి అంతఃపురానికి కన్యకల జాబితా అనబడిన మొదటి అంతఃపురంలోని తీసుకొని పోయి హేగేకి అప్పగించేశారు. ఒకరోజు వచ్చింది ఎస్తేరు డే. హదస్సాకు మరొక పేరు ఏంటంటే ఎస్తేరు. హదస్సా అనేది యూదుల నేమ్. గుంజి చెట్టు అంటారు. హదస్సా అంటే అర్థం ఏంటి? గుంజి చెట్టు. ఇది యూదుల పేరు. ఎస్తేర్ అనేది పారసీక దేవత పేరు. పారసీక దేవత పేరే ఎస్తేర్. పారసీక దేశంలో ఒక దేవత ఉంటుంది. ఆ దేవత పేరే ఎస్తేర్. ఈ ఎస్తేరు ఆ దేవత పేరు. హదస్సా అనేది ఒక యూదుల పేరు. ఎస్తేర్ గురించి, ఆ పేరు గురించి వచ్చే వారంలో కొంచెం క్లుప్తంగా చెప్తాను. 5:45 కనుక. ఆ తర్వాత మనోడు ఒక్క స్టేట్మెంట్ ఇస్తాడు. ఎస్తేర్ వెళ్తుంది, అహష్వేరోషు ఎదుటిపోయి నిలబడుతుంది. వచ్చే వారము హదస్సా అనే పేరుకి, ఎస్తేర్ అనే పేరుకి మీకు అర్థాలు చెప్పి అవి ఎందుకు పెట్టబడ్డాయో మాట్లాడి, ఇక్కడ మనోడు మా ఎస్తేర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ చూసేసి మనకు వచ్చేద్దాం. అది అవసరం ఈ పూటకి, ఈ రోజుకి. చూడండి, ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేర్ గ్రంథం 5:3, 7:2 చదవండి. 2 మాటలు చదవండి. క్లోజ్. 5:3. ఏడవ అధ్యాయం 2వ వచనంలో కూడా అదే ఉంటుంది. చాలు. ఈ మాట, ఒక్క మాట నేను ఎందుకు చదివించాను తెలుసా? అహష్వేరోషు ఎంత క్రూరుడో మీకు చెప్పాను. ప్రారంభం నుంచి
ఆ అహష్వేరోషు ఎస్తేరుని చూసి ఏమంటాడు తెలుసా? ఎస్తేర్, నా రాజ్యంలో సగం మట్టుకు నీకు రాసిచ్చేస్తా. ఆ భయంకరమైన క్రూరుడు, ఆ సామ్రాజ్యం కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడని వాడు, మానవత్వం లేనివాడు, మూర్ఖత్వం కలిగిన ఈ క్రూరత్వం కలిగిన వాడు ఎస్తేర్ని పట్టుకుని అంటాడు, నా రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తానంటాడు. మామూలు విషయం అది. నా రాజ్యం 127 సంస్థానాల్లో నీకు సగం ఇస్తా ఎస్తేర్, ఏం కావాలో కోరుకో అంటాడు. అద్భుతమైన మాట అది. ఇంత క్రూరుడు ఎస్తేరుకి రాజ్యంలో సగం మట్టుకిస్తాడా? ఇంకో మాట ఉంటుంది, ఎస్తేరును ప్రేమించి రాజైన అహష్వేరోషు ఎస్తేరును ప్రేమించి అంతమంది కన్యకలో ఎస్తేరుని ప్రేమించాడు మనోడు. ఎస్తేరుకి సగం మట్టుకిస్తానంటాడు మనోడు. రాజ్యంలో సగం మట్టిస్తానంటున్నా. ఈ అహష్వేరోషు ఇంత క్రూరత్వం కలిగిన వాడు, ఇంత మూర్ఖత్వం కలిగిన వాడు ఎస్తేరుకి సగం రాజ్యంలో సగం ఇస్తానన్నాడంటే ఎంతకు అహష్వేరోషును ఎస్తేరు ఏం చేసి ఉండాలి? అదే మన ప్రసంగం. అహష్వేరోషును ఎస్తేరు ఏం చేసుంటే, ఎలా ఉండుంటే, ఎలా బ్రతుకుంటే 127 సంస్థానాల్లో సగం ఇస్తానన్నాడు. ఏం చేస్తుంది అలా మూర్ఖుణ్ణి, ఆ క్రూరుని, ఆ బలత్కారుణ్ణి ఏం చేసేసింది ఎస్తేరు? మన ప్రసంగం వచ్చే వారం నుంచి అదే పాయింట్లు చెప్పేస్తా. ఏం చేసి అహష్వేరోషును తన వైపు త్రిప్పేసుకునిందో, ఏం చేసి క్రూరుడైన అహష్వేరోషును మార్చేసిందో, ఏం చేసి అహష్వేరోషు ఎదుట మంచి మెప్పు పొందిందో వచ్చే వారం ధ్యానం చేద్దాం. విరామం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. రేపటి నుంచి చాలా బాగుంటుంది వర్తమానం. మనకు చరిత్ర ఇంతటితో పూర్తి అయిపోయింది. ఇంకా మనము గ్రంథంలో నడుస్తాం, ఎస్తేరు జీవితం మీద నడుస్తాం. ఎస్తేరు గురించి తెలుసుకొని, ఎస్తేరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, ఎస్తేరు ఎలా అహష్వేరోషును మార్చింది, మనము ఎలా మన కుటుంబాలను, మన పిల్లలను, మన భర్తలను, భార్యలను ఎలా మార్చాలన్న దాని గురించి రేపటి నుంచి ప్రారంభిస్తాం వచ్చేవారు.